ఇక్కడున్న భూములు దోచుకుతేనే ఒక ఆలోచన. రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట, పబ్లిక్ ఆక్షన్లో కాకుండా 1-to-1 కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి. 99 పైసలకి, 50 లక్షలకి, ₹1,00,00,000కి, ఏంటి 50 కోట్లు 100 కోట్లు ఉన్న ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? మన దేశంలో ఎక్కడైనా జరిగిందా చెప్పండి? ఏమంటే ఏం జరుగుతుందో ఇవన్నీ తిరుగుతాం, ఇవన్నీ రివ్యూ జరుగుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో అది జరగదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో, రాజ్యాంగంలో. ఈ రకంగా జరగవు. ఎక్కడండి ఇది? దాని గురించి మాట్లాడరు, దాని గురించి అవినీతి మాట్లాడరు. అక్కడ చూస్తే గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకెట్ క్లబ్లు, సీపోర్ట్లో చూస్తే అక్రమ రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఒకేదో వైసీపీ పార్టీకి సానుభూతిగా ఉన్న సాక్షి ఒకటే కాదు, సాక్షి రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, ఈ టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. టీవీ9 ఘోషిస్తుంది, ఎన్టీవీ ఘోషిస్తుంది. ఇలా దులిపేస్తారు అంతే, ఒంటికి పట్టట్లే. పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్తారు. ఏంటిది? అసలు ఒకటి అడుగుతున్నాను, పెద్ద ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటిగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ కాగితం పుల్లే మాటలు ఎందుకు? నేను వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు. దేనికి? తప్పు చేసిన ఎవరైనా ఒకటే, అది మీ పార్టీ అని ఒకటే, తెలుగుదేశం అని ఒకటే, బీజేపీ అని ఒకటే, వైసీపీ అని ఒకటే. అందులో ఎంపికలు. రోజు పేపర్ తీసి తిరిగేస్తే ఎక్కడో దగ్గర ఒక మానభంగం, లేకపోతే ఒక హత్య, లేకపోతే ఒక కిడ్నాపు. లేకపోతే చిన్నపిల్లలకు వచ్చి కలుషితంతో వచ్చి ఆ స్కూల్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని, లేకపోతే దానివల్ల చనిపోయారని. ఇవి పేపర్లో రోజు పత్రిక తిరిగేసామంటే ఏదో ఒక ఇష్యూ. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా శుభ్రంగా పోనీ సగంగా ఉన్నాయనుకుంటే 2,50,000 కోట్లు ఈ 18 కాలంలో అప్పు చేశారు. ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు. అని నేను మరి
ముఖ్యంగా 3 ఈ 18 నెలల కాలం